కోల్కతా ఘటనకు నిరసనగా కర్నూలు జిల్లా ఎమిగనూరులో డాక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డాక్టర్ శిల్ప కోరారు. చేసి మర్డర్ చేశారు. ఈ సంఘటన విన్న వారం రోజుల నుంచి ఏ డాక్టర్ కూడా నిద్రపోవడం లేదు. ఏ డాక్టర్కి కూడా ఒక ధైర్యం చాలడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ డాక్టర్ల మీద, లేడీ డాక్టర్స్ మీద వైలెన్స్ చేస్తారు. మేము ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం, మా వాయిస్ని వినిపిస్తున్నాము. ప్రతి ఒక్క డాక్టర్కి తన వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉండేలాగా చూడండి. ప్రతి ఒక్క జూనియర్ డాక్టర్స్ కానీ, ఎవరైనా లేడీ డాక్టర్స్కి కానీ వాళ్ళకు ఒక పని చేసే చోట ఒక భద్రతా భావాన్ని కల్పించండి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా చాలా ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేశారు. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మెజర్స్ తీసుకోవాల్సింది. నేను ఇంతకుముందే చెప్పినట్టు గవర్నమెంట్ పార్ట్ ఉంది, ప్రైవేట్ పార్ట్స్ కూడా ఉన్నాయి, ఇన్వాల్వ్ అవుతాయి. సో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ జనాల్లో మార్పు రావాలా. పక్కల అమ్మాయి పోతుందంటే జూనియర్ డాక్టరు ఇంకొకరు వచ్చి రామ్మ నేను తీసుకెళ్తాననే నమ్మకం కలిగించాలా. అటువంటిది అమ్మాయి ఒక్కరు పోతూ ఉంటే ఏం జరుగుతుందో అని రాత్రి భయపడుతుంటే చాలా పూర్తిగా మరి వాళ్ళు ఎట్లా డ్యూటీ చేస్తారు? అసలు ఎంతవరకు ప్రొటెక్షన్? జనాల్లో మార్పు వచ్చి జనాల్లో ఒకరికొకరు సహాయం చేయాలా, మన డ్యూటీ మనం చేయాలా, ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు, ఇంకొకరికి సహాయం చేయాలా అనే దృక్పథం మన అందరిలో వస్తే అప్పుడు ముందు మార్పు వస్తుంది. దీని కొరకు నేను కోరుకునేది ఏమంటే గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పినట్టు జ్యుడిషియరీ, తర్వాత ప్రెస్, తర్వాత పేరెంట్స్, తర్వాత టీచర్స్ని వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈ లేడీ డాక్టర్స్ అనే సంగతి కాకుండా ఇంతకుముందు కూడా చెప్పినాను, అసలు అమ్మాయిలు బయటికి ఎట్లా పంపించాలనేది ముందు ఇటువంటివి జరగకుండా ఉండాలి.